క్యాలెండర్ జనవరి మార్చి త్రైమాసిక ఫలితాలు. కంపెనీ నేమ్ డిఎల్ఎఫ్ వచ్చేసి నికర లాభం మొత్తం ఆదాయం. ఇక్కడ చూడండి 2024 12 వస్తే 1268, 2025-26 మొత్తం ఆదాయం 3347 కోట్లు వస్తే 2093 అంటే తగ్గింది. టీవీఎస్ మోటార్ ఈడ వచ్చేసి 2024 697, 2020 819. నికర ఆదాయం వచ్చేసి 11,542, 15,52 అంటే ఇది పెరిగింది. పిఎఫ్సి ఇది వచ్చేసి 8,358, 8,598. తర్వాత 29,285, 28,500 అంటే ఇది తగ్గింది. జిఎస్కే ఫార్మా 1 అంటే కింద డివిడెండ్ ఇచ్చింది అన్నట్టు 262, 277, 974, 995 పెద్ద లాభం ఏం లేదు. సిప్లా 2 1,214 కోట్ల నుంచి 542, నికర ఆదాయం 6,729 నుంచి 6,542 కోట్లు. ఇకపోతే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సిప్లా అయిపోయింది. ఆయిల్ ఇండియా 3 అంటే కింద డివిడెండ్ ఉంది 1497, 24, 9,970 కోట్లు. నికర మొత్తం ఆదాయం వచ్చి 9,970 కోట్లు, 10,515. తర్వాత ఐనెక్స్ ఇండియా ఇది 65 కోట్లు, 75 కోట్లు, 382 కోట్లు, 475. ఇది మంచి రిజల్ట్ ఇచ్చింది. నెక్స్ట్ పోతే క్లీన్ మ్యాక్స్ ఎన్ఆర్ఓ ఇది వచ్చేసి 17 కోట్ల నుంచి 45 కోట్లు, 446 కోట్ల నుంచి 557. ఇది బాగుంది రిజల్ట్. రిలిగేర్ ఎంటర్ప్రైజెస్ 150 కోట్లు, 95, 2,000 కోట్ల నుంచి 2,473 కోట్లు. ఇది పర్లేదు. లోటస్ డెవలపర్స్ 85 కోట్ల నుంచి 95 కోట్లు, 195 కోట్లు, 322 కోట్లు. ఇది బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన లోటస్ డెవలపర్స్. మ్యాక్స్ ఫైనాన్షియల్ 35 కోట్ల నుంచి 32 తగ్గింది. 12,396 కోట్లు, 10,080. ఇది తగ్గింది. అంటే రిజల్ట్ ఇది పర్లేదు, ఈసారికి కష్టమైన పద్ధతి. తర్వాత అక్రా హెల్త్ కేర్ వచ్చేసి 5 కోట్ల నుంచి 11 కోట్లు, 50 కోట్ల నుంచి 70 కోట్లు. ఇది పర్లేదు. జీకే ఎనర్జీ 44 కోట్లు, 59 కోట్లు, 350 కోట్లు, 479 కోట్లు. ఇది పర్లేదు. భారతీ ఎగ్జాకమ్ ఇది వచ్చి భారతీ వాళ్ళ గ్రూప్. ఇది భారతీ ఎయిర్టెల్ వాళ్ళది 460 నుంచి 446 కోట్లు, 2,200 నుంచి 2,400. ఎక్కడ దొంగలు అక్కడేనంటే ఎక్కడ పెద్దగా ఏం లేదు, దాన్ని పట్టించుకోవాలి అవసరం లేదు. డివిడెండ్ 1 57 రూపాయలు. 1 అనేది ఇందాక చెప్పాను కదా, జీఎస్కే పరంగా 57 రూపాయలు డివిడెండ్ ఇస్తుంది. నెంబర్ 2 అనేది ఎక్కడ ఉందో చూసుకొని దానికి డివిడెండ్ ఇచ్చేసరికి 13 రూపాయలు ఇచ్చి, తర్వాత 3 డివిడెండ్ 1 రూపాయి ఇస్తుంది. అంటే ఇవి పైన నెంబర్లు ఇచ్చి ఇక్కడ ఉంది, అది గమనించవలసిన విషయం. రికార్డ్ డేట్లో నువ్వు ఉంటే షేర్లో ఆటోమేటిక్గా నీకు అకౌంట్లోకి డివిడెండ్ రూపంలో షేర్లకు నీకు వచ్చిన డివిడెండ్ క్రెడిట్ అవుతుంది. అది గమనించవలసింది. ఇది రిజల్ట్ క్యాలెండర్ రెగ్యులర్ ఒక రిజల్ట్ క్యాలెండర్ వస్తుంది, అది కూడా మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజున రిజల్ట్ క్యాలెండర్ ముచ్చట. మంచి వీడియోతో రేపు రిజల్ట్ కంపెనీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. జై శ్రీమన్ నారాయణ.